హలో అండి. ఈరోజు స్పెషల్ క్యారమెల్ పుడింగ్. ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంత టేస్టీగా ఉండే ఈ వెరైటీ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు న్యూ ఇయర్ వస్తుంది, అలాగే క్రిస్మస్. బయట నుంచి కేక్స్ స్వీట్స్ తెచ్చుకునే బదులు కొంచెం టైం కేటాయించి ఈ వెరైటీ స్వీట్ చేశారనుకోండి, పిల్లలు కూడా బాగా అట్రాక్ట్ అవుతారు. చాలా డిఫరెంట్గా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్ అంటే ఒక పావు కప్పు షుగర్ తీసేసుకొని 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయొద్దు. దీన్ని మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. అంటే ఇది మొత్తం షుగర్ మెల్ట్ అయిపోయి మనకి క్యారమెల్ లాగా ప్రిపేర్ అవ్వాలి. స్టవ్ని మాత్రం హైలో పెట్టకండి, బర్న్ అయిపోతుంది, అంటే షుగర్ మొత్తం మాడిపోతుంది. దీన్ని లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టొద్దు. జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. ఈ స్వీట్కి ఇది ఒక్కటే టైం టేకింగ్ ప్రాసెస్ అండి, మిగతాదంతా చాలా సింపుల్. ఇలా కొద్దిసేపటికి మెల్ట్ అయిపోతుంది, వాటర్ లాగా వచ్చేస్తుంది. ఆ తర్వాత దాని కలర్ చేంజ్ అయిపోయి పాకం లాగా, ఆ తర్వాత ముదురు పాకం అంటారు క్యారమెల్ అంటే. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ నుంచేసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక కేక్ బౌల్ కానీ, నా దగ్గర ఇలాంటి బౌల్ ఉంది పొడవుగా, నేను ఇది తీసుకున్నాను. మీ దగ్గర సర్కిల్ది ఉన్నా పర్లేదు. ఇలా వెంటనే వేడిగా ఉన్నప్పుడే మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా అంతా ఆ కేక్ బౌల్ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా వేడి మీద ఉన్నప్పుడే. అది కొంచెం చల్లారిపోయినా కూడా గట్టిగా అయిపోతుంది. దీనికోసం కేక్ టిన్నే అవసరం లేదండి, గాజు బౌల్ కానీ లేకపోతే స్టీల్ బౌల్ అయినా యూస్ చేయొచ్చు. అలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకున్నాను నేను. ఈ మిల్క్ ఎలా అంటే బాగా బాయిల్ అయిపోవాలి. ఇప్పుడు మనం 1/2 లీటర్ తీసుకున్నాం కదా, అది అందులో సగం అవ్వాలి. మీరు 1 లీటర్ తీసుకుంటే 1/2 లీటర్ అవ్వాలి. ఆ తర్వాత ఒక 3/4 కప్పు షుగర్ వేసేసి ఈ షుగర్ మొత్తం ఇందులో మెల్ట్ అయిపోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉండాలి. బాగా ఇంకిపోవాలి, మిల్క్ మొత్తం ఇంకిపోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ఉంటుంది చూడండి, అది కలిపేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి. అది అవసరం లేదు, జస్ట్ ఆప్షనల్ మాత్రమే, స్కిప్ చేయొచ్చు మీ దగ్గర లేకపోతే. నా దగ్గర ఉందని జస్ట్ యాడ్ చేస్తున్నాను అంతే. ఫ్లేవర్ కోసం కస్టర్డ్ యాడ్ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఇలా కస్టర్డ్ అందుకోసం యాడ్ చేశాను. కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా అయిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కూల్ అవ్వాలి. అంత చల్లారిపోయే వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 2 ఎగ్స్ తీసేసుకొని బ్రేక్ చేసేసుకోవాలి. నేను చెప్పిన 3 ఇంగ్రీడియంట్స్ ఇవేనండి, ఎగ్, మిల్క్ అండ్ షుగర్. ఇవి ఉంటే చాలు, ఈ రెసిపీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ 2 ఎగ్స్ని విస్కర్తో బాగా బీట్ చేయాలి. ఈ విధంగా బీట్ చేశాక మనం ముందుగా బాయిల్ చేసుకున్న మిల్క్ మొత్తం చల్లారిపోయాయి. ఆ మిల్క్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మీరు యాడ్ చేసుకున్న తర్వాత వెనీలా ఎసెన్షియల్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే ఇలాచీ పౌడర్నైనా వేసేసుకోవటం వల్ల ఆ ఎగ్ స్మెల్ అంతగా రాదు మనకి. ఇలా బాగా అన్నీ మిక్స్ అయ్యే విధంగా కలిపేసేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న టిన్ ఉంది కదా, కేక్ టిన్, దాంట్లో ఇలా వడగట్టేసుకొని ఈవెన్గా మొత్తం పోసేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసేసుకుని అందులో కొన్ని వాటర్ వేసేసుకుని ఒక స్టాండ్ పెట్టేసి ఈ స్టాండ్ పైన మనం ప్రిపేర్ చేసుకుని ఈ బౌల్ని పెట్టి స్టీమ్ చేయాలి. దీనిపైన ఒక మూత పెట్టేసి దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ కుక్ చేస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది, మొత్తం స్టీమ్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఎక్కడ పాలు మనకి చేతికి అనేది అంటుకోదు, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసాక ఒక నైఫ్తో ఇలా ఎడ్జెస్ తీసేయండి. చూడండి, ఇలా అనగానే మొత్తం ఊడొచ్చేస్తుంది. ఇలా ఫ్లిప్ చేసేయండి ఒక ప్లేట్లోకి. చూడండి, ఎంతో ఎమ్మీగా క్యారమెల్ పుడింగ్ రెడీ. చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మనం పాలతో చేసాం కదా, నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతుంది, జున్నులాగా ఉంటుంది. జున్ను కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. దీనిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి. ఇది చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా బాగుంటుంది, వేడివేడిగా తిన్నా కూడా బాగుంటుంది. చాలా యూనిక్ డిఫరెంట్ రెసిపీ అండి, డెఫినెట్గా ట్రై చేయండి. ఈ న్యూ ఇయర్కి అలాగే క్రిస్మస్కి పిల్లలు మాత్రం బాగా అట్రాక్ట్ అయిపోతారు. చూస్తుంటే తినాలనిపిస్తుంది, అంత బాగుంది. సేమ్ మెజర్మెంట్లో మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు.
మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ట్రై చేయని వాళ్ళు ఇప్పటి వరకు డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ట్రై చేశాక నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం చెర్రీ అండ్ టోనీ షార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.